లోకేష్ బాబును విమర్శించే అర్హత కాకానీకి లేదని మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం అన్న కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. గిరిజనులను ఇబ్బంది పెడుతున్న ఎరుకుల తెగకు చెందిన కుటుంబాన్ని కాలనీ నుంచి ఖాళీ చేయించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాకాని ఎన్నో అక్రమాలు చేసి ఉన్నాడని ఆయనపై విచారణ చేయించాలన్నారు. అలాంటి వ్యక్తి లోకేష్ బాబు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యార్థులకు 2వ విడతలో 5,900 సైకిళ్లు ఇవ్వనున్నామన్నారు. 3 కోట్లతో మనుబోలులో ఎస్సీ హాస్టల్ నిర్మిస్తున్నామన్నారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 69 కోట్లు, 2వ విడతలో 43 కోట్లు మంజూరు చేయించామన్నారు. అలాగే గ్రామాల్లో 3 ఫేజ్ విద్యుత్ కోసం 110 కోట్లను ఖర్చు చేస్తున్నామన్నారు. మనుబోలు, పొదలకూరు, ముత్తుకూరు, వెంకటాచలంలో సోలార్తో పనిచేసే సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు పారదర్శకంగా వ్యవహరిస్తూ పనులు చేస్తున్నాడన్నారు. మనుబోలులో చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీకి శ్మశానానికి దారి కోసం పంచాయతీ నిధుల ద్వారా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పింఛన్ల కోసం నెలకి 2,700 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. గిరిజన కాలనీ మనుబోలులో 250 ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ రోడ్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, మళ్ళీ మినరల్ వాటర్ ప్లాంట్ కానీ అన్నీ నా టైంలోనే జరిగినాయి. మొత్తం ఏ డెవలప్మెంట్ జరిగినా మన టైంలో జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాధ ఏంటంటే ఒక్క ఎరుకులోళ్ల కుటుంబం కోట నుంచి వాళ్ళ పందులు వాటికి బాంబులు పెట్టి గందరగోళం చేస్తుంటే అక్కడి నుంచి వాళ్ళు తరిమేశారు. ఇక్కడికి వచ్చారు వీళ్ళ అమాయకులు, ఒక ఇల్లు బాడీకి ఇచ్చారు. ఇప్పుడు అదే ఒకటే ఒక కుటుంబం వల్ల వీళ్ళు బతకలేకపోతున్నారు. దాడులు చేస్తున్నారు. దాడులు చేసి వాళ్లే బ్లేడ్తో గీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారంట. 100కి ఫోన్ చేసేస్తారంట. స్టేషన్కి పోయేసేసి వీళ్ళు కొట్టి వాళ్ళ మీద దాడి జరిగినట్టు కంప్లైంట్ ఇస్తారంట. మళ్ళీ ఇమ్మీడియట్గా ఫోన్ చేసి సబ్ ఇన్స్పెక్టర్ యాక్షన్ తీసుకోవడం లేదని హైయర్ అఫీషియల్స్కి కంప్లైంట్ చేస్తారంట. అసలు 250 కుటుంబాలు ముక్త కంఠంతో ఆడ మగ మొత్తం అందరూ మా వల్ల కాదు, ఆ కుటుంబం గానీ ఇక్కడ ఉంటే బయట నుంచి కోటలో వాకాడులో తరిమేసిన కుటుంబం ఇక్కడికి వచ్చి మా మీద సంవత్సరం పైనుంచి దాడులు చేస్తుంటే మేము వాళ్ళ దగ్గర బతకలేము అనే పరిస్థితి ముక్త కంఠంతో చెప్తున్నారు. నేను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకుపోతా. ఇప్పుడు మాకు నక్కలోళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం ఏమేం కావాలంటే శాంక్షన్ చేయిస్తున్నాం. చెమడుగుంటలో గిరిజనుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. 3,500 ఆధార్ కార్డులు ఇప్పించాం. వాళ్ళకి టాప్ ప్రయారిటీ సర్వేపల్లి నియోజకవర్గంలో పేదరికం, అత్యంత పేదరికంలో ఉండే అమాయకులైన గిరిజనుల విషయంలో నేను టాప్ ప్రయారిటీ ఇస్తుండా. బట్ ఇక్కడ మాత్రం ఏంటి, మా వల్ల కాదు, మేము బతకలేమని చెప్పి చెప్తున్నారు గిరిజనులు. ఇది దురదృష్టం. దీన్ని దృష్టిలో తీసుకుపోతాను. ఇకపోతే ఇక్కడ ఎస్సీ బాలికల హాస్టల్కి మనుబోలులో 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. పనులు జరుగుతున్నాయి. మళ్ళీ 2వ విడత వాటర్ ట్యాంక్లో 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాం. పనులు జరుగుతున్నాయి. మొదట విడతగా 69 కోట్లకు వాటర్ ప్లాంటు, 2వ వాటర్ ప్లాంట్ 43 లక్షలు, 1,12 లక్షల రూపాయలతో ఆల్రెడీ పనులు జరిగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం. ఎస్సీ బాలికల గర్ల్స్ హాస్టల్కి 3 కోట్ల రూపాయలు ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు మనుబోలు పంచాయతీకి సోలార్ లైటింగ్ సిఎస్ఆర్ ఫండ్ కింద సిఎల్ కంపెనీ నుంచి శాంక్షన్ చేయించాం. అది కూడా మొదలవుద్ది. వీటన్నిటికంటే ఏంటంటే 4 days బ్యాక్ వెంకటాచలం రెసిడెన్షియల్ బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో జూనియర్ కాలేజీ శాంక్షన్ చేయించాము. ప్లస్ ఇప్పుడు యూనివర్సిటీలో విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ చేయించాం. లోకేష్ బాబు పుణ్యం అని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీ శాంక్షన్ చేయించాము. దాంట్లో 4 రకాల బ్యాచ్లు ఉంటారు. 240 మందికి సీట్లు వచ్చినాయి. 240 మందికి ప్రవేశం ఉంటుంది. 4 టైప్ ఆఫ్ కోర్సుల్లో 240 per year యాడ్ అవుతా పోతారు. అది ఆ జూనియర్ కాలేజీ ఈరోజు నిన్న మొన్న ఆర్డర్స్ వచ్చినాయి. లోకేష్ బాబు గారి పుణ్యం అని చెప్పి యూనివర్సిటీలో ఏఐ టెక్నాలజీ కూడా ఉంది. దాంట్లో అన్ని కోర్సులు కలిపి 240 సీట్లు ఉంటాయి. అది ఎవ్రీ ఇయర్ 240 యాడ్ అవుతూ పోతాయి. ఇక్కడ
రెసిడెన్షియల్ స్కూల్లో ఇంజనీరింగ్ కాలేజ్, జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయించాం. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ చేయించాం. అంటే గొలగమూడి బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేసాం. ఫస్ట్ ఇయర్ జూనియర్ అడ్మిషన్స్ జరిగిపోయినాయి. కాకటూరులో ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ చేయించాం. 4 కోర్సులకి 240 మంది స్టూడెంట్స్ ఫస్ట్ అడ్మిషన్ జరగద్ది. కౌన్సిలింగ్ కూడా వెబ్ ఆప్షన్ ఇచ్చేసేసారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ప్రతి ఊర్లో జరుగుతుంది ఇరిగేషన్ అయితే ప్రతి ఊర్లో ప్రత్యక్ష సాక్ష్యం, రైతులే సాక్ష్యం. పనులు జరుగుతున్నాయి అనేది రైతులే సాక్ష్యం, ఇంకోటి కాదు. రెండోది ఏంటంటే సిబిఎస్ఈ ఈ రోజు ఏదో ధర్నా చేస్తారంట. అసలు మీకు ఏమాత్రం సిగ్గుందా అంట. సిబిఎస్ఈ సక్సెస్ఫుల్గా జరిగితే వాళ్ళకి ఉద్యోగాలు వస్తే వాళ్ళు పండుగలు చేసుకుంటే, మీరు జీవితంలో టీచర్లకు ఉద్యోగం ఇవ్వలే, 5 ఏళ్ళు మీరు ఇవ్వలే. మేము లక్షల మందికి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. లోకేష్ బాబు గారు 14,400 మందికి సిబిఎస్ఈలో టీచర్ ఉద్యోగాలు ఇస్తే, మచ్చ లేకుండా చేస్తే, ఆయన నిన్నేదో ఒక ఆయన చంద్రశేఖర్ రెడ్డి ఈ స్పోర్ట్స్ కోటాలో జరిగింది అని చెప్తే, అందుకే లోకేష్ బాబు గారు ఒకటే ఒక మాట చెప్పాడు, నీకు దమ్ముంటే సిబిఎస్ఈ ఎగ్జామ్స్ మీద, కల్తీ మద్యం మీద చర్చకి రమ్మన్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్లేస్ కూడా ఎక్కడికి రమ్మంటావు కూడా చెప్పు, నేనే వస్తానని చెప్పాడు. తోక ముడుచుకునే పరిస్థితి వచ్చింది. దానికి ఈయన కాకనుకోవద్దని రెడ్డి, అబ్బా ఈయన చరిత్రకారుడిన, ఆయన గురించి ఒక బుక్ రాయాల. ఆయన లోకేష్ బాబు గారి గురించి మాట్లాడే పరిస్థితి రావటం దురదృష్టం. ప్రజలు గమనిస్తున్నారు, మీకు లెసన్ టీచ్ చేస్తారు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.